తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్లు నిన్న అసెంబ్లీలో మాట్లాడారు. ఏంటిదబ్బా ఈ ప్యూర్ రేర్ మోడల్ ఏంటిది, ఇప్పటి వరకు జరగనటువంటిది ఏం చేస్తారు అని అంటే, వాస్తవానికి రాష్ట్రంలో చూస్తుంటే అన్నిట్లా స్కామే. ప్రజలకు ఉపయోగపడే ఇసుకలో స్కామ్, ఇళ్ళ నిర్మాణం చేస్తారు అని ఇంద్రమ్మ ఇళ్ళ కార్యక్రమం తీసుకున్నారు, అందులో కూడా స్కామ్లు రోజు వార్తల్లో కనబడుతుంటాయి. మద్యంలో స్కామ్, గురుకుల పాఠశాలల్లో కూడా సరైన నాణ్యత లేని భోజనం పెడుతూ అందులో స్కామ్. ఇట్లా రకరకాల స్కామ్. ఆఖరికి దుర్గం చెరువులో పిచ్చి మొలకలు వచ్చినాయి అని వీడియోలు రాగానే దాంట్లో కూడా 100 కోట్ల స్కామ్. ఇక ఇవన్నీ కాకుండా ఇంకేదో కొత్తగా చేయాలి అని ముఖ్యమంత్రి గారికి ఆలోచన వచ్చినట్టుంది. అందుకే మరి విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ని మరి కోరిర్రో మొబైల్ ఫోన్లలో కూడా స్కామ్ చేయండి, ఇవి బాగా ఉపయోగిస్తున్నారు అని రాష్ట్రంలో మొబైల్ ఫోన్ స్కామ్ కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వ యొక్క పోషణ్ అభియాన్ స్కీమ్లో అంగన్వాడీ అక్కలకందరికి కూడా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల ముందు నిర్ణయం తీసుకున్నది. దానికోసం ధర పెంచుతూ వచ్చిరు కూడా. చివరికి లాస్ట్ స్మృతి ఇరానీ గారు 2024లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 9,000 నుంచి 11,800కు దాని బడ్జెట్ని ఒక్కొక్క మొబైల్ ఫోను అంగన్వాడీ వర్కర్స్ కోసము వాళ్ళు ఇంటింటికి పోయి ఆయా బస్తీల్లో తీసుకునే డేటా, మాతా శిశువులకు చెందిన డేటా పోషణ్ అభియాన్ విషయం మీద దానికోసం ఈ టెక్నాలజీని పెంచడానికి ఈ పోషణ్ అభియాన్లో స్మార్ట్ ఫోన్ స్కీమ్ తీసుకున్నారు. 11,800 రూపాయలు ఒక్క డివైస్ కోసమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద చిన్న 1,000 కోట్లు భూములు, HILTP 1,50,000 కోట్ల మూసి, గాంధీ గారి విగ్రహానికి 5,000 కోట్లు, ఈ పెద్దయే కాదు, ఆఖరికి అంగన్వాడీ కార్మికులకు కూడా అందులో కూడా పైసలు వస్తే ఒక 20 కోట్లు సింపుల్గా జేబులు ఎట్లేసేసుకోవాలని ఒక స్కామ్ చేశారు. ఎంత దారుణం అంటే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో పనిచేసే అక్కలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు జీతాలు ఇవ్వాలి, మాకు జీతాలు ఇస్తలేరు అని ప్రభుత్వాన్ని అడుగుతుంటే, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న స్మార్ట్ ఫోన్లో కూడా పైసలు మింగింది స్కామ్ గ్రేస్ ప్రభుత్వం. 2025లో ఈ టెండర్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంటే గౌరవ మంత్రి సీతక్క గారి డిపార్ట్మెంట్లో 38,130 స్మార్ట్ ఫోన్స్ కోసం వాళ్ళు టెండర్ వేసారు. వాస్తవానికి ఏంటంటే, వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 సార్లు టెండర్ రద్దయింది. ప్రతిసారి మీడియాలో అవకతవకలు వస్తున్నాయి, బయటికి వస్తున్నాయి, రద్దు చేస్తున్నారు. కానీ ఎట్టకేలకు మళ్ళా ఒకసారి 2025 నవంబర్లో, అంటే కరెక్ట్గా 4 నెలల క్రితం ఈ టెండర్ పిలవడం జరిగింది. ఈ టెండర్ వేసినప్పుడు ఇలా చాలా స్పష్టంగా ఇగోండి, స్మార్ట్ మొబైల్ డివైజెస్ 38,130, దాని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండాలి, ర్యామ్ అంటే స్పీడ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ 4 అయి ఉండాలి, స్టోరేజ్ 64 GB. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో, కర్ణాటకలో చాలా రాష్ట్రాల్లో కూడా ఏంటంటే ఈ 64 GB సరిపోతలేదు, వీళ్ళంతా కూడా పని కోసం ఉపయోగించాలి కాబట్టి డేటా సరిపోతలేదని కర్ణాటకలో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గరనే 64,000 అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు మేము రిటర్న్ ఇచ్చేస్తాము అని కూడా అన్నారు. ఇక్కడ వీళ్ళ స్పెసిఫికేషన్స్తోని 4 GB ర్యామ్ మరియు 64 GB స్టోరేజ్తోని స్పెసిఫికేషన్స్తోని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం బ్యాటరీ 4,800 mAh బ్యాటరీ. ఇవన్నీ ఇచ్చిన తర్వాత దాని టెండర్ అవార్డు కూడా అయింది. ఆ టెండర్ అవార్డు అయ్యి దాని ఖర్చు పూర్తిగా
54 కోట్ల రూపాయలు. 54 కోట్ల రూపాయలు ఎవరైతే బిడ్ చేసిరో ఆ కంపెనీకి 54 కోట్ల రూపాయలకు ఇచ్చిర్రు. ఆ తర్వాత మేము మొన్న సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించగానే ఇక వాళ్ళు ఏమనంటారంటే 44 కోట్లు మాత్రమే ఖర్చు అయింది ఫోన్కి, 10 కోట్లు ఏదైతుందో ఆ సాఫ్ట్వేర్ కోసం ఖర్చు, మెయింటెనెన్స్ కోసం ఖర్చు, మొబైల్ ఫోన్ మెయింటెనెన్స్కి ఏం ఖర్చు ఏందో విచిత్రం. సో 10 కోట్లు అక్కడ ఒక స్కామ్. ఒక మొబైల్ ఫోన్కి మెయింటెనెన్స్ ఏముంటుంది, 10 కోట్లు అక్కడ మింగిరు. ఇక ఈ 44 కోట్ల విషయం చెప్తాను. వీళ్ళు చెప్పుకుంటున్న ధర ఈ 44 కోట్ల రూపాయల్లో ఒక్కొక్క మొబైల్ ఫోన్కి ప్రభుత్వం నిన్న సీతక్క గారి శాఖలో డైరెక్టర్ గారు నిన్న రిప్లై ఇచ్చారు. ఒక తెలుగు పత్రికలో నమస్తే తెలంగాణలో వచ్చిన తర్వాత నిన్న వారు రిప్లై ఇచ్చారు. మొబైల్ ఫోను మాకు 11,650 రూపాయలకు మాకు ఖర్చు పడ్డది ఒక మొబైల్ ఫోను అని ప్రభుత్వం నిన్న సమాధానం చెప్పింది. దానికి మేము 44,99,34,000 రూపాయలు ఖర్చు పెట్టినాము అని ప్రభుత్వం చెప్తున్నది. నిన్న ఇగోండి షాపు నుంచి ఫ్రెష్గా సంగీత మొబైల్స్ బ్యాగు, ఇదే వీళ్ళు ఏదైతే శాంసంగ్ మొబైల్ A06 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ శాంసంగ్ మొబైల్ వాళ్ళు ఏదైతే ఓకే చేసిర్రో అంగన్వాడీ వర్కర్స్ కోసము, అదే మొబైల్ని నిన్న మేము కూడా ఒక దుకాణం నుంచి తెప్పించినాం, కొనుగోలు చేసి దాన్ని కొని సేమ్ స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్సే. ఇగోండి డివైస్ ర్యాము 4GB, ఇగోండి 4GB, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇగోండి 64GB ఇంటర్నల్ స్టోరేజ్, కనెక్టివిటీ సపోర్ట్ 4G, ఇగోండి 4G. కానీ ఎంత కొన్నాం తెలుసా? ఇది రసీదు, నా పేరు మీద రసీదు ఉన్నది, నిన్న సాయంత్రం కొనుగోలు చేసినాం. దీని యొక్క విలువ 8,249 రూపాయలు. ప్రభుత్వం ఏదైతే ఒక్కొక్క మొబైల్ ఫోను వాళ్ళు ఖర్చు పెట్టింది 11,650 రూపాయలు అని చెప్పుకుంటున్నారో, ఇది ఒక షాపు నుంచి మేము కొనుగోలు చేస్తే 8,249 రూపాయలకు విత్ ట్యాక్స్తో సహా ట్యాక్స్ కట్టి CGST SGST కడితే మాకు దొరికిన ఫోన్ ఇది. ఇది ఒక్క మొబైల్ ఫోన్. ఈ కాంట్రాక్ట్లోనే చాలా స్పష్టంగా ఏమున్నది అని అంటే, మీరు OEM బేసిస్గా అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా డిస్ట్రిబ్యూటర్, అంటే డైరెక్ట్గా నేరుగా ఒరిజినల్ OEM ఎవరు, శాంసంగ్ వాళ్ళు, లేదంటే దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. నేరుగా వాళ్ళకే టెండర్ ఇవ్వాలి అని ఎందుకంటారంటే, 38,130 మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్నామంటే దాని ధర ఇంకా తగ్గుతుంది. అంటే 6,000 నుంచి 6,500 రూపాయలు అవుతుంది. ఒక్క మొబైల్ ఫోన్ కొంటేనే 8,249 అన్నప్పుడు ఒక బల్క్ ఆర్డర్ 38,130 మొబైల్ ఫోన్లకు 8,000 ఫోను 6,500 రూపాయలకు రావాలి. కానీ ఇక్కడ రివర్స్ ఏమైంది, 11,650 కోట్లు. లెక్క సింపుల్గా ఉంది. వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 44,99,00,000 మనం 38,000కు డివైడ్ చేస్తే వాళ్ళకు ఒక ధర 11,800. కానీ అదే 6,500 రూపాయలు ఇంటూ 38,000 చేయండి. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు పిల్లలు అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పొచ్చు. 6,500 రూపాయల చొప్పున మనం 38,000కి వేసుకుంటే 24 కోట్ల రూపాయలు మాత్రమే. 44 మైనస్ 24 20 కోట్లు. సీతక్క గారు ఎవరి జేబులకు పోయిన ఈ పైసలు? ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర బీజేపీ నాయకులను కూడా మేము అడుగుతున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ కదా, కేంద్రానికి చెందిన నిధులు కదా. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో 20 కోట్లు ప్లస్ మళ్ళా 10 కోట్లు ఆ మెయింటెనెన్స్ అని చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇలా మెయింటెనెన్స్ ఏముంటుంది? ఇది ఇంకొకటి ఏంటిదంటే విషయం, మేము అడిగినాం 2 సంవత్సరాల వారంటీ కూడా ఏదో ఇస్తున్నారంట వీళ్ళు, దానికి ఏదో అదనపు ఖర్చు అవుతుందంట కదా అని అడిగినాం. ఆ షాప్ ఆయన ఏం చెప్పిండు మాకు,
అన్న అది అవుట్డేటెడ్ మొబైల్ ఇది, దానికి వారంటీ ఏడుకెళ్ళి ఇస్తారు, మీకు అడిషనల్ వారంటీ ఇవ్వలేము అని చెప్పారు నిన్న. మేము కూడా ఒక 2 సంవత్సరాల వారంటీ కొనుగోలు చేసుకుంటాం, దీనికి ఎంత పడుతుంది అని చెప్తే అవుట్డేటెడ్ మార్కెట్లో లేని తంటాలు పడితే మొన్నటి నుంచి ట్రై చేస్తే ఒక్క షాప్లో దొరికింది. ఇది అవుట్డేటెడ్ మోడల్ వీళ్ళు ఇస్తున్నారు. 4G అవుట్డేటెడ్ 4GB 64 GBది 6,500 రూపాయలు. ఇవాళ అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు ఒకవైపు మా జీతాలు ఇవ్వండి అని అడిగితే ఈ మొబైల్ ఫోన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. తీసుకునే పైసలు కేంద్రం నుంచి పైసలు తీసుకునేదేమో 54 కోట్ల రూపాయలు, ఖర్చు పెడుతున్నదేమో 24 కోట్ల రూపాయలు, ఇచ్చేదేమో అవుట్డేటెడ్ వాడకంలో లేని మొబైల్ని ఇచ్చి ఇవాళ అంగన్వాడీ వర్కర్ల దగ్గర కూడా మీరు కరప్షన్ చేయడానికి సిగ్గేమని ఉన్నదా మీకు? ప్యూర్ రేర్ మోడల్ ఇది, చోర్ మోడల్. ఇదేమన్నా రేర్ పీసా? అవును నిజమే, ఇప్పుడు ఇది రేర్ పీసే. ఎందుకు? మార్కెట్లో లేదు కాబట్టి ఇది రేర్ మోడల్. రేవంత్ గారి రేర్ మోడల్ ఏంటంటే మార్కెట్లో అమ్మకానికి అవైలబుల్ లేని ఒక శాంసంగ్ 4A06 4/64 GB మొబైల్ని ఇవాళ 6,500 రూపాయల మొబైల్ ఫోన్ని 11,000 రూపాయలకు ఇవాళ ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కూడా కమిషన్ కొట్టింది. ఇది పూర్తిగా స్పష్టంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బయట ఉన్నాయి, ఇవి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఇది gem.gov.in కేంద్రం ఇచ్చిన నిబంధనలే. కానీ కేంద్రం ఏమని చెప్పింది తెలుసా? 4G ఆర్ హయ్యర్. వీళ్ళు ఏం చేసేసారు? హయ్యర్ని తీసేసారు, ఓన్లీ 4G అని పెట్టుకున్నారు. ఎందుకు? మేము ఇది చేస్తామని. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, దీని మీద మీరే సొంతంగా విజిలెన్స్ విచారణ చేపడతారా? ఎదురుదాడి చేస్తారా? విచారణ చేపడతారా? ఇవాళ విచారణ చేపడితే నిజంగానే ఇందులో సీతక్క గారి ప్రమేయం లేదని అనుకుంటాం. కానీ విచారణ చేపట్టకపోతే మాత్రం డెఫినెట్గా ఇందులో మంత్రి సీతక్క గారి ప్రమేయం ఉన్నది. వారి జేబులో కూడా, వారి ఖాతాలోకి కూడా ఈ కమిషన్ వెళ్ళింది అని స్పష్టంగా కనబడుతున్నది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 38,130 అంగన్వాడీ వర్కర్సు, వాళ్ళకి చెందిన సూపర్వైజర్స్, వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం, మీకు రావాల్సిన హక్కిది. పోషణ్ అభియాన్ స్కీమ్లో ఒక హక్కుగా ఇది ఉన్నది. వాళ్ళు చట్టంలో తీసుకున్నారు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలి మీరు పనిచేయడానికని. మీకు జీతం ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మిమ్మల్ని మోసం చేస్తున్నది. ఈ రేర్ మోడల్, ఈ చోర్ మోడల్, ఈ 420 మోడల్ మీకు అప్పచెప్దామని అనుకుంటున్నది. నమ్మకండి. రేపు ఈ మొబైల్ ఫోన్ మీకు అమ్మితే, మీకు ఇస్తే, పంపకాలు చేస్తే నమ్మకండి, ఇవి అవుట్డేటెడ్. రేపు కొత్త ఏమన్నా ఇస్తారా? 5G ఇంకేమైనా కొత్త ఏమన్నా ఇస్తారా? సరైన ఖర్చు ఏమన్నా ఇస్తారా? వెనక్కి తీసుకుంటారా? అన్ని మోడల్స్ వెనక్కి తీసుకొని రేపు కొత్త లేటెస్ట్ అసలైన ఖర్చు ఏదైతే ఈ 11,800 విలువ గల మొబైల్ ఫోన్స్ ఉన్నాయో 5G ఫోన్స్, వాటిని ఇస్తారా అని వాళ్ళ మేము డిమాండ్ చేస్తున్నాం. వారం రోజులు టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి. దీని మీద విచారణ చేపట్టకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ తరఫున మేము PIL వేసి కోర్టు ముందు ఇవన్నీ కూడా పెడతాం. ఈ రసీదులను ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో లేనే లేదు, అవైలబులే లేదు. కానీ ఇవన్నిటిని కూడా పెట్టి అసలైన ఒరిజినల్ ప్రైస్ ఏంటిది, వీళ్ళు ఇవాళ చేస్తున్న దందా ఏంటిది, ఎంత కమిషన్ వచ్చింది అనేది డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోర్టుకు లాగుతాం. థ్యాంక్ యూ. 54 crores దీని యొక్క మొత్తం ఓవరాల్ కాంట్రాక్టు క్వాలిఫై అయితే దీనికి ఈ డివైస్కి ఖర్చు అయింది 24 కోట్లు. ఈ ఖర్చు పెడితే 6,500 రూపాయలు. ఒకవేళ OEM శాంసంగ్ వాళ్ళతో మాట్లాడుకుంటే 24 కోట్లు, అంటే 30 కోట్ల డిఫరెన్స్ ఉన్నది. CBI రావచ్చు దీని మీద. మేము ఇవాళ బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, అందరు బీజేపీ నాయకులను అడుగుతున్నాం మేము, వై నాట్ CBI గురించి దీన్ని ఎందుకు డిమాండ్ చేయరు? సరే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు కాక గవర్నర్ గారిని కూడా కోరుతాం. ఎందుకంటే చాలా సింపుల్గా అంగన్వాడీ వర్కర్లను కూడా వదలకుండా వాళ్ళు పని చేయడానికి ఇచ్చింది ఈ స్మార్ట్ ఫోన్. దానికోసం అవుట్డేటెడ్ మొబైల్ ఫోన్స్ పనికి రాని మనం పక్కన పెట్టేస్తాం. చూడండి, ఒక ప్రొడక్షన్, ఒక కంపెనీ అవి పని చేస్తలేవు, ఇవి సేల్స్ అయితే లేవు, ఇవి అవుట్డేటెడ్ అయినాయి కదా అని పక్కన పెట్టేసిన వాటిని
38,130 అంగన్వాడీ వర్కర్లకు ఇస్తున్నారు. ఇది మోసం కాదా? రేపు వాళ్ళు ఆ ఫోన్లు తీసుకున్న తర్వాత అది హ్యాంగ్ అవ్వడాలు, ఇంట్లో పేలిపోవడాలు, వాళ్ళు చేసే పనికి పాపం వాళ్ళు ఎంతో లోడ్ ఉంటుంది అందులో. ఈ 64 GB ఇవాళ మన ఫోన్సే చూసుకుందాం, 256 GBకి తక్కువ ఎవరు పెట్టుకుంటలేరు. 256 GB, 512 GB రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవాళ ఇస్తున్నది. అప్గ్రేడ్ అయింది. మేము అనేది ఏంటంటే ఆ విలువ, కాంట్రాక్ట్ విలువకు తగ్గట్టు ఇవ్వండి. మేమేదో హై ఎండ్ ఫోన్లు ఇవ్వండి అని అంటలేము. ఆ కాంట్రాక్ట్ విలువ ఏదైతుందో, ఆ 54 కోట్ల విలువ ఏదైతుందో అది అంగన్వాడీ వర్కర్స్ కోసం ఈ పోషణ్ అభియాన్ స్కీమ్లో ఉన్నది కాబట్టి రూపాయి వాళ్లకు చెందాలి. గందులో కూడా మీరు 30 కోట్ల కమిషన్ కొడుతున్నారంటే ఇవాళ సమాజం, ఆ అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా మీ ప్రభుత్వాన్ని థూ అని అంటారు అని అంటున్నాం. ఇవ్వండి, రసీదు నా దగ్గర ఉన్నదండి, మీకు అందరికి కూడా కాపీ ఇస్తాను. నేను మార్కెట్ నుంచి ఇవ్వండి, డేట్ ఇన్లో స్పష్టంగా ఉన్నది. 18th March 2026 ఒరిజినల్ కాపీ. Samsung A06 4G 4GB 64 GB బ్లాక్ Samsung. GST 18%, CGST 9%, స్టేట్ GST 9%. దీనికి సమాధానం ఏం చెప్తారు? ఒక నార్మల్ షాప్లో నేను కొంటేనే 8,249 అయితే మీ నిబంధన ప్రకారమే ఇగోండి మీరు కొనుగోలు చేయాల్సింది OEM ఆర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర, షాప్స్లో కాదు. OEM ఆర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర. ఇది కాంట్రాక్చువల్ నామ్స్. ఎందుకు? ప్రభుత్వానికి OEM దగ్గర కొనుగోలు చేసినప్పుడు, డైరెక్ట్గా వాళ్ళ దగ్గర కొనుగోలు చేసినప్పుడు బల్క్ ఆర్డర్లో ధర తగ్గుతుంది కాబట్టి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేలు చేసిందా, లాభం చేసినట్ట? ఇది డైరెక్ట్గా పోయి షాప్లో కొంటే కూడా తక్కువ అవుతుంది కదా. డైరెక్ట్గా పోయి మనం ఇదే సంగీత మొబైల్స్ వీళ్ళ దగ్గర పోయి కొనుగోలు చేస్తే తక్కువ అవుతుంది. వీళ్ళు అది కాకుండా OEM దగ్గర కూడా పోకుండా ఇవాళ ఎందుకు ఇంత ఖర్చు అయింది? ఇవ్వండి, వాళ్ళు చెప్పిన రిప్లైలోనే 11,650 అయిందని. మరి ఏది? మరి ఒరిజినల్ రిసిప్ట్ ఇది, వాళ్ళు చెప్తున్న సమాధానం ఇది, కానీ వాస్తవానికి మాత్రం 6,500. 30 crores డిఫరెన్స్. ఎవరి జేబులోకి పోయిందో మాకు సమాధానం కావాలి, డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడుతూ 23 సార్లు ప్యూర్ రేర్ మోడల్ 23 సార్లు నిన్న అసెంబ్లీలో మాట్లాడారు. ఏంటిదబ్బా ఈ ప్యూర్ రేర్ మోడల్ ఏంటిది? ఇప్పటి వరకు జరగనటువంటిది ఏం చేస్తారు అని అంటే, వాస్తవానికి రాష్ట్రంలో చూస్తుంటే అన్నిట్లా స్కామే. ప్రజలకు ఉపయోగపడే